యాసిడ్ దాడి చేస్తే దోషుల ఆస్తులు వేలం, వాటితోనే బాధితులకు పరిహారం చెల్లించాలి. ఇలాంటి కేసుల్లో కఠిన శిక్షలు అవసరం. శాసనపరమైన చర్యలు తీసుకోవాలి. బాధితుల కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించాలి. కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన. ఆలయ దర్శనాల్లో జోక్యం చేసుకోలేం సుప్రీంకోర్టు అంటుంది. ఎందుకంటే యాసిడ్ దాడి చేసి అమ్మాయిల పైన ఏదైనా అఘాయిత్యాలకు పాల్పడితే వాళ్ళకున్నటువంటి స్థిర చర ఆస్తులన్నీ కూడా ఆ అమ్మ ఎవరైతే దాడికి కారణం అంటే దాడి వాళ్ళ మీద అవుతుందో వాళ్లకు పరిహారం కింద వీళ్ళ ఆస్తులే మొత్తం అమ్మైనా సరే వాళ్ళకు బాధితులకు పరిహారం కింద ఇస్తారట. ఇక మరి ఆస్తి లేనోడికి ఇట్లా చేసిండే అనుకో, వాడిని ఏ రకంగా కటకటాల వెనుకకు నెట్టుతారు అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. మళ్ళా జీవితం లేదురా బాయ్, నీకు భూమి మీద మళ్ళా జీవితం లేదు. ఆ రకంగా ఉంటుంది. పరిస్థితులు తీవ్ర పరిణామం దాల్చుకుంటాయి. ఇక ఎట్లాగూ పైసలున్నాయి నేను ఏది చేసినా నడుస్తుంది అనుకునే లుచ్చానా కొడుకులు మీకు ఎట్టి పరిస్థితుల్లో మీ పైసలు ఉన్నాయి, మీ బతుకు రోడ్డు మీద కాదు, ఎక్కడనో చీకట్లో గదిలో 4 గోడల మధ్య ముఖాళ్ళ మంద తలకాయ పెట్టుకొని ఏడ్చే పరిస్థితి కూడా వస్తుంది మీకు. సరే, నెక్స్ట్